గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సినిమా పురస్కారాలు. ఈ అవార్డులు ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవకారుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠలరావు గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 ఏళ్ల విరామం తర్వాత 2025లో ఈ అవార్డులు పునరుద్ధరించారు. 2025 జూన్ 14న హైదరాబాద్లో హిటెక్స్లో జరగనుంది. 2014 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరానికి ఉత్తమ చిత్రాన్ని గుర్తించి 2024 సంవత్సరానికి ప్రత్యేకంగా అవార్డులు ప్రకటించారు. సినిమా పరిశ్రమకు చెందిన నిపుణులతో కూడిన జ్యూరీ కమిటీ ద్వారా నిష్పక్షపాతంగా ఎంపిక చేశారు. ఈ కమిటీకి ప్రముఖ నటి జయసుధ అధ్యక్షత వహిస్తున్నారు. మొత్తం 1248 నామినేషన్లు అందాయి. ఉత్తమ చిత్ర నిర్మాతకు 10 లక్షలు, దర్శకుడికి 7 లక్షల నగదు బహుమతి ప్రదానం చేయమన్నారు. 2024 బెస్ట్ ఫిలిమ్స్ ఇవే: కల్కి మొదటి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పొట్టేలు, మూడో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం ఇది చిన్న కథ కాదు, హిస్టరీ విభాగంలో హెరిటేజ్ ఫీచర్ చిత్రం రజాకర్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ అండ్ మై ఫ్రెండ్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం ఐ, ఉత్తమ పరిచయ దర్శకుడు యదువంశీ ఫర్ కమిటీ కుర్రాళ్ళు. వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు: ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ ఫర్ కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఫర్ పుష్ప 2, ఉత్తమ నటి నివేద థామస్ ఫర్ 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య ఫర్ సరిపోదా శనివారం, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ ఫర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ ఫర్ రజాకర్, ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ ఫర్ ఊరి పేరు భైరవకోన, ఉత్తమ నేపథ్య గాయని శ్రేయ ఘోషల్ ఫర్ పుష్ప 2, ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల్ కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. స్పెషల్ జ్యూరీ అవార్డులు: నటుడు దుల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్, నటి అనన్య నాగళ్ళ ఫర్ పొట్టేలు, దర్శకులు సుజిత్ సందీప్ ఫర్ కా, నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లపల్లి ఫర్ రాజు యాదవ్. స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ ఫరియా అబ్దుల్లా ఫర్ మత్తు వదలరా 2. ఈ అవార్డులు తెలంగాణ రాష్ట్ర సినిమా రంగానికి ఇచ్చే ప్రాధాన్యతను, గద్దర్ గారి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి తెలుగు సినిమా కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం కల్పించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో వారి ప్రతిభను గుర్తించేందుకు ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.